క్రీస్తు నామమున మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటల్ని బైబిల్ నుండి కొన్ని మాటలు చూసుకుంటాం. పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయిన మనని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనం బ్రతికించాడు. ఆయన రక్తం వల్ల మనకు పాపక్షమాపణ కలిగింది. పాపాల నుండి రక్షించబడిన మనము లోకానికి ప్రత్యేకంగా బ్యాప్టిజం కంటే ముందు బ్రతికినట్టు బ్రతకక ప్రత్యేకంగా మనం బ్రతకాల. అలా ఎలా బ్రతకాలో బైబిల్లో అనేక విషయాలు రాయించాడు. కొన్ని మాటలు చూసుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. పాపం చేయొద్దండి. మనం పరిశుద్ధంగా జీవించాలా. క్రియారూపంగా పాపం చేయటమే కాదు, ఆలోచనలు కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా మనం జీవించాలా. దేవుడి మాటల్ని చదవాలా, వినాలా, ధ్యానించాలా, హృదయంలో భద్రపరచుకోవాలా. అప్పుడైతేనే మనం పరిశుద్ధంగా పాపం చేయకుండా జీవించగలుగుతాము. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా. మనం పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుడు నా లోకానికి పోవటానికి వీలవుతుంది. కేవలం నమ్మితే ప్రకటిస్తే పోము మనము కదా. వాక్యాన్ని ప్రకటించటమే కాదు, వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు బ్రతికినప్పుడే పరలోకం దక్కుతుంది. అది సేవకుడికైనా విశ్వాసికైనా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాల మనం కదా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనంగా పాపమునకు అప్పగింపకండి. పాపానికి అప్పగించుకోండి అంటే చెడు చూడకూడదు, దృశ్యాలు చూడకండి, వినకూడని మాటలు వినకూడదండి, ముట్టుకోకూడదండి, ఆలోచించకూడని విషయాలు ఆలోచించకూడదు, వెళ్ళకూడని చోటుకు మనం వెళ్ళొద్దండి, చేయకూడని పనులు మనం చేయొద్దు, చేయకూడని ఆలోచన మనం చేయొద్దు. టోటల్గా మన అవయవాలు దుర్నీతి సాధనంగా పాపానికి అప్పగింపకుండా మనం ప్రత్యేకంగా జీవించాలా. ఎందుకంటే తల్లి గర్భంలో సాక్షాత్తు దేవుని హస్తాల్లో దేవుడే మనకి దేహం నిర్మించి ఇచ్చాడు కనుక ఈ దేహాన్ని చాలా పరిశుద్ధంగా క్యారెక్టర్ని కాపాడుకోవాలి. స్త్రీలం కానీ పురుషులం కానీ చాలా జాగ్రత్త మనం కాపాడుకుంటే పరలోకం దక్కుతుంది. నమ్మి బ్యాప్టిజం తీసుకుని చర్చికి పోతూ బైబిల్ చదువుతూ తిరిగి వస్తూ అంత సులువు కాదు. పరలోకం పుట్ట కష్టం అంటే ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ మనసు మనకుంటే దేవుడు మనకు సాయం చేస్తాడు కదా. మరియు మీ అవయవంలో దుర్నీతి సాధనంగా పాపంకు అప్పగింపకండి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనముగా దేవుడికి అప్పగించుకోండి కదా. బైబిల్ చదవండి, చేతులతో పట్టుకోండి కదా. ఆయన బ్రెయిన్ ఇచ్చాడు, ఆలోచించండి. దేవుడి గురించి ఆలోచిస్తాం అనేక విధాలుగా కదా. మనుషులు చచ్చిపోయి నరకానికి పోతున్నారు. అలాంటి మనుషులకి, నశించిపోయే ఆత్మలకి వాళ్ళని బ్రతికించే మాటలను, సువార్తను ప్రకటిస్తాం. ప్రత్యేకంగా పరుషంగా ప్రకటిస్తాం మన అవయవాలను దుర్నీతి సాధనంగా కాకుండా నీతికి సాధనంగా దేవుడికి మనం అప్పగించుకోవాలి. మన బాడీతోని మంచి పనులు చేయాలి. ఈ కాలాన్ని దేవుడి కోసం మనం బ్రతకాలి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.